దేవుని స్తుతించడానికి, దేవుని నామాన్ని గణపరచడానికి, దేవుని వాక్యాన్ని మరలా ఈ సహవాసంలో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి దేవాతి దేవుడికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం కలుగుతుంది. మరలా ఒకసారి మీ మధ్యన నిలబడి పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని సత్యాలు మీతో పంచుకునే గొప్ప భాగ్యం దేవుడు నాకు అనుగ్రహించిన విధానం బట్టి నేను చాలా స్తుతిస్తుంటున్నాను, ఆనందిస్తుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలోంచి మత్తయి గారు రాసిన శుభవార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని దయచేసి సహాయం చేయండి. 5వ అధ్యాయము 8వ వచనము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదను. చాలు సార్, సరిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు ధన్యుల జాబితాల్లో చాలామంది విధములుగా ఈ మాటలు ఆయన తెలియజేసేటప్పుడు, కొండ మీద ఈ ప్రసంగాన్ని, అద్భుతమైన ప్రసంగాన్ని చేసేటప్పుడు ఈ మాట చెప్పేటప్పటికీ మీరందరూ దేవుని చూడాలి అంటే మీ హృదయం ఎలాగుండాలంట? శుద్ధంగా ఉండాలి. ఇంగ్లీష్ బైబిల్లో ప్యూర్ అనే మాట రాయబడి ఉంది. అంటే పవిత్రంగా కనబడాలి, పవిత్రంగా ఉండాలి. అంటే దాంట్లో మళ్ళా ఏ కలిపిడి కూడా ఉండకూడదు. ప్యూర్ గీ అంటారు, ప్యూర్ హనీ అంటారు. ప్యూర్గా ఉండాలి అంటే దాంట్లో ఇంకా కలిపిడి ఏమీ ఉండకూడదు, 100% ఉండాలి. అది ఉండాలి అంటే శుద్ధ హృదయము కలిగి ఉండాలి. ఈరోజు కూడి ఉన్న మన ప్రతి వారు కూడా దేవుని చూడాలని ఆసక్తి కలిగిన ప్రతి బిడ్డ కూడా మన హృదయాల్ని ఎలాగుంచుకోవాలండి? శుద్ధంగా ఉంచుకోవాలి, పవిత్రంగా ఉంచుకోవాలి. ఏదైతే దేవుడు మన హృదయాల్లో నింపి ఉన్నాడో, నేను వాక్య భాగానికి వెళ్తాను. ఏదైతే దేవుడు మన హృదయాల్లో నింపి ఉన్నాడో దానికి ఏమాత్రం కూడా కలిపిడి చేయకూడదు. అది మాత్రమే కాపాడుకోవాలి. ప్రియులారా, నేను చాలాసార్లు అనుకుంటాను, బట్టలు శుద్ధీకరించుకుని లేకపోతే నా శరీరాన్ని శుద్ధీకరించుకోవాలి అంటే స్నానం చేస్తే సరిపోతుంది, చక్కగా సోప్ చేసి స్నానం చేస్తే సరిపోతుంది. బట్టలు శుద్ధీకరణగా ఉండాలి అంటే చక్కగా ఉతుకుంటే తెల్లగా కనబడుతుంది అని అనుకుంటాను. మరి హృదయ శుద్ధంగా ఉండాలి అంటే దేని బట్టి కడగాలి, ఎలా కడగాలి, దీన్ని ఎలాగా శుద్ధీకరణ చేయాలి అని వాక్య భాగానికి వెళ్దాం. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన మాట దేవుడు సెలవిస్తుంటున్నాడు ప్రియులారా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. హృదయం అనే మాట పరిశుద్ధ గ్రంథంలో దాదాపు, అంటే ఇంగ్లీష్ బైబిల్లో కొన్నిసార్లు ఇంగ్లీష్ బైబిల్లో హార్ట్ అనే మాట రాయబడి ఉంటుంది, తెలుగు బైబిల్లో హృదయము, కొన్నిసార్లు మనస్సు అనే మాట కూడా హృదయానికి కలిపి రాయబడి ఉంటుంది. కాబట్టి దాదాపు 800 సార్లు, అంటే ఇంకా ఏ అవయవం అంత ఎక్కువ సార్లు రాయబడలేదు, కానీ హృదయం అనే మాట దాదాపు 800 సార్లు పరిశుద్ధ గ్రంథంలో లెక్కించబడి ఉంది. కాబట్టి ఈ హృదయాన్ని ఉన్న విలువని మనము తెలుసుకోవాలి. దానికి ముందు శుద్ధీకరణ అంటే దీనికి విలువ మనం తెలుసుకోవాలంటే పాత నిబంధన గ్రంథంలో ఎందుకు ఈ హృదయ శుద్ధి గలవారు ధన్యులు అనే మాట ఆయన చెప్పి ఉన్నాడు అంటే, దేవుని సన్నిధిని మనం అనుభవించాలి అంటే, దేవుని సన్నిధి మనం అనుభవించాలంటే మన హృదయం చాలా పవిత్రంగా ఉంచుకోవాల్సిందే. ప్రియులారా, మనం ఏదో దానికే దీంట్లో ఉన్న ప్రాముఖ్యత, దీంట్లో ఉన్న విలువ మనం తెలుసుకోవాలంటే తప్పనిసరిగా పాత నిబంధన గ్రంథం మనము ధ్యానించవలసిందే. దాని విలువ ఎక్కువగా తెలియాలి అంటే ముందు ఏ రీతిగా వాళ్ళకి హెచ్చరికలు కానీ ఆజ్ఞలు కానీ ఇచ్చాడో, నమూనాలు కానీ ఇచ్చాడో, ఇవన్నీ కూడా మనం చదివినట్లయితే ఇక్కడ ఈ మాట మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సరే, ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండము 19వ అధ్యాయములో ఒక మాట నేను
కలిసి చదువుతానండి. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో వారు సీనాయి అరణ్యముకు వచ్చిరి. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, దేవుడు మరి ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుండి మరి తప్పించిన తర్వాత వారు అరణ్యంలో నడుచుకుంటా వచ్చారు. సీనాయి అరణ్యం ముందు దాదాపు 3 నెలల తర్వాత సీనాయి అరణ్యం ముందు వాళ్ళందరూ కూడా కూడి ఉన్నారు. వచ్చిన తర్వాత దేవుడు మోషే గారితో కొన్ని ఆజ్ఞలు ఇచ్చి ప్రజలకి తెలియపరచాలని ఆశించాడు. అంత మాత్రమే కాదు, దేవుడే దిగి రావాలని కూడా ఆశ కలిగి ఉండాడు. దేవుడే ఎక్కడ దిగి రావాలని? సీనాయి పర్వతం మీద దిగి రావాలని ఆయన ఆశ కలిగి ఉండాడు. ఇప్పుడు దేవుడే దిగి రావాలి అంటే దానికి అర్థం ఏంటంటే అక్కడ ఆయన సన్నిధి కనబడుతుంది. ఇప్పుడు చూడదాం మనం అసలు విషయం ఇప్పుడు కనబడుతుంది. ఇప్పుడు దేవుడు దిగి వచ్చిన స్థలం అది. మొత్తం పర్వతం అంతా కూడా ఆయన సన్నిధితో కమ్మి ఉంది. కాబట్టి ఆ స్థలంలో చుట్టూన్న ప్రజలందరూ కూడా ఏ రీతిగా ఉండాలి అని ఆయన ఆశపడి ఉన్నాడో వాక్య భాగం నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. 10వ వచనం. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. చూడండి, దాదాపు ఎంతమంది ఉంటారండి? నాకు తెలిసి అంటే చరిత్ర చదివేటప్పుడు దాదాపు 20 లక్షల మంది కొండ చుట్టూ ఉండారు. ఎంతమంది అండి? 20 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు కొండ చుట్టూ ఉన్నారన్నమాట, కింద ఉన్నారు. ఇప్పుడు యెహోవా మోషే గారితో సెలవిస్తుంటున్నారు, వీళ్ళందరితో ఎంతమందితో? 20 లక్షల మంది వెళ్ళి ఏం చేయమన్నాడండి? పరిశుద్ధపరచము. 2 రోజులు టైం మోషే, నీకు 2 రోజులు టైము, మొత్తం అందరినీ కూడా పరిశుద్ధపరచం. ఏంటి ఇది సడన్, ఏం జరగబోతుంది? అందరినీ సడన్గా పరిశుద్ధపరచమంటున్నాడు, ఏం జరగబోతుందని అన్నా. 3వ రోజున ఏదో జరగబోతుంది, అది చదువుతాం ఇప్పుడు. వారు తమ బట్టలను ఉతుకుకొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలను. ఎంతమంది బట్టలు కడుక్కోవాలండి? అందరూ. బిడ్డలను వదిలేయండి, సరే. అందరూ కూడా బట్టలు ఏం చేయాలంట? ఎక్కడ ఉన్నారు వాళ్ళు? అరణ్యంలో ఉన్నారు. మనమే కడుక్కోవాలి అంటే దాదాపు ఎంత నీళ్ళు ఖర్చు అవుతుంది? అరణ్యంలో మరి ఇవన్నీ కూడా ఒక మాటతో రాయబడి ఉన్నాయి. కానీ దీని వెనక ఎక్కడ వెళ్ళి నీళ్ళ కొరకు ఎక్కడ వెతికారో, ఎంత నీళ్ళు వాళ్ళు సంపాదించుకొని, ఏ బావిలో ఎంత నీళ్ళు తీసుకొని బట్టలంతా కూడా ఉతికి ఆరేసుకొని చక్కగా 2 రోజులు టైము. 20 లక్షల మందికి ఎన్ని రోజులు టైం అండి? 2 రోజుల టైము. మొత్తం మొట్టమొదటిగా ఈ 2 రోజుల్లో మోషే గారితో ప్రజలందరినీ కూడా పరిశుద్ధపరచము. దాని తర్వాత మీరందరూ కూడా వెళ్ళి మీ వస్త్రములను ఉతుకుకొనుము. అంటే ఏమన్నాడండి? తన బట్టలను ఉతుకుకొని 3వ నాటికి సిద్ధముగా మీరు ఉండవలను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చును. ప్రియులారా, ఇప్పుడు నేను చదివబడిన ధ్యాన అంశంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఇంత మాత్రం బాగానే ఉందిలే బ్రదర్, ఇదేదో శుద్ధపరచుకుంటాను. కానీ ఆయన సన్నిధి సీనాయి పర్వతం మీద ఆయన దిగి వస్తుంటాడు, అగ్నిలాగా దిగి వస్తుంటున్నాడు. బట్టలు ఉతుకోమన్నాడు, అందరినీ కూడా పరిశుద్ధంగా ఉండమన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకొక ఆజ్ఞ కూడా ఆయన ఇచ్చి ఉన్నాడు. ఏంటంటే, చదవండి. ఈ పర్వతంను మీరు ఎక్కడమే కాదు, దాని అంచును కూడా మీరు, ఏ అంచునండి? ఆ పర్వతం, సీనాయి పర్వతం అంచుని కూడా మీరు ముట్టకూడదు. ఆల్రెడీ మీరందరూ కూడా ఏమై ఉన్నారు? ఇప్పుడు పరిశుద్ధంగా ఉన్నారు, బట్టలు ఉతుకున్నారు, పరిశుద్ధంగా ఉన్నారు. అయినను కొండని ఎవరైనా ఎక్కారంటే, దాని కొండ అంచుని కానీ ఎవరైనా ముట్టారంటే మిమ్మల్ని ఒక చెంపలో ఒక దెబ్బ కొట్టి పంపిస్తానన్నాడా? ఏమన్నాడండి ఆయన?
ఏం శిక్ష అంట? ఇంకా ఆయనకి తక్కువదేం లేదండి, డెత్ పెనాల్టీ. ఇంకా డైరెక్ట్గా 10 సంవత్సరాల జైలు శిక్ష అంతా ఇక్కడలాగా లేదు. మీరు లేవికాండం 20 అధ్యాయం కానీ నిర్గమాకాండము 21 అధ్యాయం కానీ చదివితే మొత్తం శిక్ష అంతా కూడా మరణ శిక్షలే. తల్లిదండ్రుల్ని శపించిన వాడికి కూడా మరణ శిక్షణ. ఇక్కడ ఆ కొండ ఎక్కడమే కాదు, అంచుని ముట్టినవాడు కూడా మరణ శిక్ష నొందవలను. రాళ్ళతో కొట్టి చంపేస్తామని కూడా వాక్య భాగంలో సెలవుస్తుంది. మనుషులే కాదు, మృగాలు కూడా ఎక్కారంటే కూడా అక్కడ రాయబడి ఉంది. మృగాల్ని కూడా ఏదైనా ఎక్కినట్లయితే కూడా దాని కూడా మరణ శిక్ష అని రాయబడింది. అంటే ఇక్కడ ఎందుకు ఈ మాటలు ఆయన సెలవిస్తుంటున్నారు, మనకు జ్ఞాపం చేస్తున్నారంటే దేవుని సన్నిధి ఆషామాషి కాదండి. ఎంత పరిశుద్ధంగా, ఎంత పవిత్రంగా ఉండాలి నా ప్రజలు, నా కన్నుల ఎదుటనే రాబోతుంటున్నాను, ఎవడు కూడా పక్కన కూడా రాకూడదు అని మొత్తము ఆ కొండంతా కూడా అగ్ని వలె వచ్చాడు. ఏం కమ్ముకుందంట? ఒక మాట రాయబడి ఉంది 18వ వచనంలో, యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీద దిగి వచ్చినందున ధూమమాయే, కొలిమి ధూపము వలె లేచిన. మొత్తం కమ్మి ఉందంట, పెద్ద క్లౌడ్ లాగా కమ్మి ఉంది, అగ్నిలాగా వచ్చి ఉన్నాడు. కేవలం మోషే గారిని మాత్రమే, నువ్వు రా, నీతో కొంచెం మాట్లాడాలి, దాని తర్వాత నీతో చెప్పిన మాటలు నువ్వు కిందకెళ్ళి మళ్ళీ ఎవరికి చెప్పాలి? ప్రజలకు అందరికి కూడా చెప్పాలి. మరలా మరలా పోయి చెప్పు, మరలా చెప్పని మోషే గారిని మాత్రమే అవకాశం ఇచ్చాడు. ఇంకెవ్వరికి కూడా అవకాశము దొరకలేదు. ప్రియులారా, ఆయనకి కీర్తన భాగం 73వ కీర్తన మొదటి వచనంలో రాయబడిన మాట మనం చదువుకుందాము. ఇజ్రాయేలీలు ఎడల శుద్ధ హృదయులు ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. శుద్ధ హృదయులు ఎడల దేవుడు దయాళుడై ఉన్నాడు. కీర్తన భాగం ఇంకొకటి 97వ కీర్తన 5వ వచనం దయచేసి సహాయం చేయండి. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములన్నీ కూడా మైనుము వలె కరుగుచున్న, వ్యాక్స్ లాగా మెల్ట్ అయిపోతుందంట ఆయన సన్నిధి. ఎందుకంటే అగ్ని అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అగ్ని ఏం చేస్తుందంటే కాల్చివేస్తుంది. కాబట్టి యెహోవా సన్నిధి, సర్వలోకనాథుని సన్నిధి పర్వతములు మైనముల వలె కరుగుచున్నవి. కాబట్టి ఆయన సన్నిధి చాలా చాలా పవిత్రమైనది, చాలా చాలా విలువైనది అని కూడా మనము జ్ఞాపం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి సన్నిధి, ఇప్పుడు మనం అందరం కూడా ఎవరి సన్నిధి ఇక్కడ వచ్చి ఉన్నామంటే దేవుని సన్నిధి. క్రీస్తు సహవాసం అంటే క్రీస్తు శరీరంలో మనం అందరం కూడా అంట కట్టబడి ఉన్నాం. ఇక్కడ దేవుని సన్నిధి ఉందని మనందరం కూడా నమ్ముతుంటున్నాం కదా. మన హృదయాలు మాత్రమే కాదు, ప్రతి అవయము కూడా మనం ఏం చేయాలంటే పవిత్రపరుచుకునే దేవుని సన్నిధిలో అడుగు పెట్టాలి. ఇక్కడ వచ్చిన తర్వాత పరిశుద్ధులు అగుట కాదు, ఇక్కడ వచ్చిన తర్వాత పవిత్రత పొందుకునేది కాదండి. వచ్చేటప్పుడే, సన్నిధికి వచ్చేటప్పుడే మనం సిద్ధంగా ఉండాలి. ఎన్ని రోజులు టైం ఇచ్చాడు ఇజ్రాయెల్ ప్రజలకి? 2 రోజులు టైం ఇచ్చాడు. ముందే సిద్ధపడి మీరు నాకు కనపడాలి, ఆ రీతిగా కనపడాలి. ఎందుకంటే ఆయన ఏర్పరచుకున్న జనాంగము, నా బిడ్డలు, నా స్వకీయ జనాంగము పరిశుద్ధంగా ఉండాలని ఆయన కనుదృష్టి ఎదుట పవిత్రంగా వాళ్ళు ఉండాలి అని ఆయన కొన్ని నియమాలు వాళ్ళకి ఇచ్చి ఆయన వాళ్ళకి కొన్ని విషయాలు తెలియపరిచాడు. ప్రియులారా, ఇప్పుడు వాక్య భాగంలో మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్ష గుడారము గురించి మనం చూడగలుగుతుంటున్నాం. ఈ ప్రత్యక్ష గుడారము కూడా అరణ్యంలో కట్టబడిందండి. ప్రత్యక్ష గుడారములో దేవుడు మరి అక్కడ కూడా నేను నివసించాలి అని, నా ప్రజలతో అక్కడ ఉండి యాజకులతోనూ మోషే గారితోనూ నా ప్రజలతో మాట్లాడాలి అని ఆయన ఆశపడి ఉన్నాడు. అది ఆయన నివాస స్థలముగా ఒకటి కట్టమని కొన్ని నమూనాలు కూడా ఇచ్చి ఉన్నాడు. నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఆ ప్రత్యక్ష గుడారము ఈ దినంలో
ఖర్చు ఎంత అయి ఉంటుందంటే ఈ 500 కోట్ల ఖర్చులు అయి ఉంటుంది. 1000 కేజీ బంగారముతోనూ 3000 కేజీ మరి వెండితోనూ 2400 కేజీ మరి ఇత్తడితోనూ కట్టబడిన ప్రత్యక్ష గుడారము. మరి ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఇంత ధనము? ఈ కాలంలో నేను నివసించాలంటే ఈ రీతిగా కడితేనే నేను నివసిస్తాను అంటే ఎన్ని చర్చలు కట్టి ఉంటామండి? ఎన్ని చర్చలు వచ్చి ఉంటాయి? ఈ నమూనా కానీ ఇచ్చి ఈ రీతిగా ప్రతి మరి అడుగు, ప్రతి వస్తువు, ఈ మెటీరియల్ ఈ బంగారంతోనే ఉండాలి, వెండితోనే ఉండాలి, ఇత్తడితోనే ఉండాలి అని ఒక నమూనాలు కానీ ఇచ్చి అటువంటి ఒక ప్రత్యక్ష గుడారంలో మరి వచ్చిన వాళ్ళు ఎలాగ రావాలి ఇవన్నీ కూడా ఇస్తే ఎన్ని చర్చలు కట్టబడి ఉంటాయి? లేకపోతే నేను నివసించను, నేను రాను, మీ మధ్యన నేను వచ్చి నేను మాట్లాడను అనేస్తే ఎంత కష్టం. కేవలము దేవుడు మీ హృదయము శుద్ధిపరచుకోండి, నేను నివాసము చేయాలి అని, మీ హృదయాన్ని మీరు శుద్ధిపరచుకోండి అని ఎంత ప్రేమతో ఆయన ఈ మాట సెలవిస్తుంటున్నాడంటే, పాత నిబంధన గ్రంథంలో 500 కోట్లు పెట్టి కట్టబడిన ఆ ప్రత్యక్ష గుడారము కూడా ఏమైపోయిందంటే మార్చుకుంటా వెళ్ళిపోయారు. అంత మాత్రమే కాదు, 440 సంవత్సరాలు ప్రత్యక్ష గుడారంలో వాళ్ళు దేవుని ఆరాధించేవారు, బలులు అర్పించేవాళ్ళు. దాని తర్వాత మొదటి ఆలయం వచ్చింది, అది కూడా 400 సంవత్సరాలకు తర్వాత 400 సంవత్సరాల కంటే ఎక్కువ దాంట్లో వాళ్ళు దేవుణ్ణి ఆరాధించారు. అక్కడ కూడా దేవుడు నాకు నివాసంగా స్థిరంగా నేను నాకు మందిరం ఒకటి కావాలి, నేను అక్కడ నివాసం చేయాలని అనుకున్నాను, కాబట్టి నాకు ఒక మందిరం కట్టమని దావీదు గారికి వచ్చిన ఆలోచనను బట్టి సొలొమోను గారి ద్వారా ఆలయము కట్టబడింది. మరి అక్కడ కూడా ఎన్ని సంవత్సరాలండి? 400 సంవత్సరాలు కంటే ఎక్కుబడి 440 సంవత్సరాలు వేసుకోండి ఆలయము ఉండింది. దాని తర్వాత రెండో ఆలయం ఉంది, అది కూడా 400 సంవత్సరాల కంటే ఎక్కుబడి దేవుడు ఆలయంలో నివసించేవాడు. యేసుక్రీస్తు మరి చనిపోయిన తర్వాత దాదాపు 2000 సంవత్సరాలు అయిపోయింది కదండి. దాదాపు 2000 సంవత్సరాలు అయిపోయింది. ప్రత్యక్ష గుడారం లేదు, ఆలయం లేదు, రెండో ఆలయం కూడా కూల్చివేయబడింది. ఇప్పుడు ఆయన ఎక్కడ నివాసం చేయాలని అనుకుంటున్నాడు? సంఘము అని ఆయన శరీరములో మీరందరూ కూడా అంటు కట్టబడి ఉండాలి. సంఘము అనేది దాదాపు ఎన్ని సంవత్సరాలుగా ఉందండి? 2000 సంవత్సరాలుగా సంఘంలో ఎలాగ ఇజ్రాయేల్ ప్రజల్ని మరి స్వకీయ జనాంగముగా, నా పరిశుద్ధ జనాంగముగా వారిని వేరుపరిచారో ఈ దినమున అదే పరిశుద్ధత సంఘంలో కనబడతా ఉంది. ఆయన రక్తం చేత కడగబడిన ప్రతి బిడ్డ కూడా ఆయన చేర్చుకొని నేను మీ వద్ద నివసించాలని కోరుతుంటున్నాను. నా సన్నిధి 2000 సంవత్సరాలుగా ఈ సంఘంలో ఇప్పుడుకుంటుంది, ఇంకా అనేక సంవత్సరాలు కూడా ఉండబోతుంది. విలువ దేనికి గొప్పదండి? విలువ దేనికి గొప్పది? రక్తము చేత తన కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చేత సంపాదించబడిన పరిశుద్ధ సంఘంలో నేను నివసించాలి అని ఆయన సన్నిధి ఇక్కడ ఉంటుందని ఆయన కోరుకుంటున్నాడు. మనం ఎంతవరకు దాన్ని గుర్తెరుగుతుంటున్నాము? ఒకవేళ నిజంగా ఆ త్యాగాన్ని మనం గుర్తెరిగితే వచ్చేటప్పుడే మనం ఎంత పవిత్రంగా కనపడాలి, పరిశుద్ధంగా కనపడాలి. లేకపోతే దేవుడు నేను నివసించను, నేను ఆ సన్నిధి ఇక్కడ ఉండదు, మీ మధ్యన ఉండదు అని ఆ కాలంలో ఇచ్చిన నమూనాలు కానీ ఇచ్చి ఉంటే ఒకసారి మన పరిస్థితి ఏంటో మీరు ఆలోచించుకోండి. ప్రియులారా, కీర్తన భాగము 24వ కీర్తన 3-4 వచనాలు చదువుకుందాం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడు ఎవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయంను కలిగి ఉండువాడే. రెండే ఏంటంటే, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండేవాడు
నా పర్వతము నా సన్నిధిని అనుభవిస్తాడు. నా పర్వతం ఎక్కుతాడు, నా సన్నిధిని కూడా అనుభవిస్తాడు. ఇంతే ఆయన కోరుకుండేది. ప్రియులారా, మన హృదయము దేవుని ఆలయమై ఉన్నదని మనమందరం కూడా వాక్య భాగంలో ఎరిగి ఉన్నాం. ఆనాడు మీకు ఇంకా పాత నిబంధన గ్రంథంలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తేనే దీని విలువ మీకు అర్థమవుతుంది. యాజకుడైన ఎజ్రా గారు ఒక మంచి మాట రాస్తుంటాడు. ఎజ్రా గ్రంథము చూడండి, 6వ అధ్యాయము 20వ వచనము. చాలు సిస్టర్. యాజకులను లేవీలను తాము మొదట ఏం చేసుకున్నారంట? పవిత్రపరచుకొని. మొట్టమొదటిగా వీళ్ళ ఆల్రెడీ మరి పరిచర్య కొరకు ఏర్పరచబడిన వారే. ఎవరండి? లేవీలు, యాజకులు. వాళ్ళు కూడా ఏం చేయాలంట? మొట్టమొదటిగా పరిచర్య చేయాలి అంటే వాళ్ళు కూడా పవిత్రపరచుకోవాల్సిన అవసరత ఉందండి. దాని తర్వాత చెరలో నుండి విడుదల నొందిన వారందరి కొరకును తమ బంధువులైన యాజకుల కొరకును తమ కొరకును పస్కా పశువుని వధించిరి. ఫస్ట్ వాళ్ళు పవిత్రపరచుకోవాలి. దాని తర్వాత తక్కిన వాళ్ళు కూడా పవిత్రపరచాలి, ధర్మము చేయాలి, ఆ కార్యక్రమం చేయాలి, పరిచర్య ధర్మం కూడా వాళ్ళు చేయాలి. కాబట్టి చేసే వాళ్ళకే, బోధించేవారు కాదు, వినేవారు మాత్రమే అలా ఉండాలి అంటే అది అసలు కుదరదు. ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలంట? పై నుండి ప్రారంభం. యాజకులు, లేవీలు పవిత్రపరచబడిన తర్వాత అక్కడ కూడి ఉన్న వారందరూ కూడా వాళ్ళకి సేవాధర్మాన్ని చేశారు. ఇక్కడ బోధించేవారు ఎవరైతే సంఘాన్ని నడిపిస్తుంటున్నారో, దైవజనులుగా ఎవరైతే పెద్దవాళ్ళుగా ఉన్నారో, ఫస్ట్ వీళ్ళు ఎలా కనబడాలంట? దేవుని కన్ను దృష్టి ముందు పవిత్రులుగా కనబడాలి, శుద్ధ హృదయులుగా కనబడాలి. ఎందుకంటే గొప్ప బాధ్యత వాళ్ళ ద్వారా జరిగించబోతుంటున్నాడు. కాబట్టి ప్రజలందరికీ మేలు కలగాలంటే వాళ్ళందరూ కూడా మరి ఆ పవిత్రతలో నడిపించాలి అంటే మొట్టమొదటిగా నడిపించేవారు ఆ పరిశుద్ధత, పవిత్రత కలిగి ఉండాలని ఖచ్చితంగా వాక్య భాగంలో ఇక్కడ సెలవిస్తుంటున్నాడు. అదే విధంగా నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం 30వ వచనం కూడా మనము ఈ రీతిగా చదవగలుగుతుంటున్నాము. యాజకులను, లేవీలను తాము పవిత్రపరచుకొనిన తర్వాత జనులను, గుమ్మములను, ప్రకారములను పవిత్రపరచిరి అని ఉంటుంది. దాని తర్వాత చేయాలి ఈ పనులన్నీ. కాబట్టి సంఘంలో ఉన్న సంఘ కాపరి, పెద్దలు, డీకన్స్, ఇంకెవరైతే దేవుని మరి పరిచర్య నిమిత్తం ఏర్పరచబడిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా, మ్యూజిషియన్, దేవుని స్తుతి ఆరాధనలు నడిపించి ఎవరైతే ఉన్నారో తాము పవిత్రపరచుకొనిన తర్వాత సంఘాన్ని నడిపించాలి. లేకపోతే దేవుడికి ఇది అంగీకారము కాదు. క్రమం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అంటే నడిపించే వారి నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రియులారా, నిర్గమాకాండము దాంట్లోనే ఆయన అమూల్యమైన మాటల్ని ఆయన సెలవు చేస్తుంటున్నాడు. ఇప్పుడు ప్రత్యక్ష గుడారంలో ఆ అతి పరిశుద్ధ స్థలంలో కూడా వెళ్ళాలి అంటే కేవలము మోషే గారికి మాత్రమే అనుమతి దొరికేది. దానికి కూడా ఒక క్రమం ఇచ్చాడు. నీళ్ళతో కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి, కాళ్ళని కడుక్కోవాలి. దాని తర్వాతనే గుమ్మంలో మీరు ప్రవేశింపబెట్టాలి. ఒకవేళ దాన్ని కూడా వినలేక విరోధంగా నడుచుకున్నారంటే వాళ్ళు కూడా ఏం శిక్ష అండి? మరణ శిక్ష విధించబడుతుంది. అది ఎవరైనా సరే నీళ్ళతో కానీ కడుక్కోలేకపోతే వాళ్ళకి కూడా మరణ శిక్షనే. అది ఏ యాజకుడైనా లేవీడికైనా అదే శిక్ష తగులుతుందని కూడా వాక్య భాగంలో మనం చూడగలుగుతుంటున్నాం. 30వ అధ్యాయము, నిర్గమాకాండం 30వ అధ్యాయము 20వ వచనం.
సేవ చేసి నీళ్ళతో దేని కడుక్కుంటారంటే నీళ్ళతో శరీరం మాత్రమే కదా శుద్ధీకరణ జరుగుతుంది. శరీరము కూడా ఎలాగ ఉండాలంట నీళ్ళతో కడుక్కుని. దానికే ముస్లిమ్స్ ఈ అలవాటు కలిగి ఉంటారు, అబ్ల్యూషన్ అంటారు దాన్ని. మీరు ప్రేయర్ చేసే ముందు వాళ్ళు ఏం చేస్తారంటే పాదాలని కూడా నీళ్ళతో కడుక్కునే వెళ్ళి మాస్క్కి వెళ్ళి వాళ్ళ ప్రార్థన కూడా చేస్తారు. అదే క్రమము మరి ఆనాడు మనము చూడగలుగుతుంటున్నాము. ఆరోను కుమారులు కూడా ఇదే క్రమాన్ని పాటించిన రీతిగా మనము చూడగలుగుతున్నాం. తన చావకుంటున్నట్లు నీళ్ళతో కడుగుకొన్న వాళ్ళను, తాము చావక ఉండున్నట్లు తమ చేతులను కాళ్ళను కడుగుకొన్న వాళ్ళను, అది వారికి అనగా అతనికి అతని సంతతికి వారి తరతరములకును నిత్యమైన కట్టడగా ఇది ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఆజ్ఞ మత మీరు పాటించవలసిందే అని ఒక ఆజ్ఞను కూడా వాళ్ళకి ఇచ్చి వెళ్ళారు ప్రియులారా. మరి ఇంతేకాదు ఇంకా చాలా నమూనాలు కూడా ఆయన రాయించాడు. అన్నీ చదవటానికి మరి సమయం లేదు కాబట్టి ఎందుకు ఇంత ఖచ్చితంగా రాస్తున్నాడంటే ఒకే మాటలో చెప్పాలంటే నా సన్నిధి చాలా పరిశుద్ధమైనది. నా సన్నిధి అనుభవించే వారు కూడా పరిశుద్ధంగానే కనబడాలి. ముట్టుకుండే ప్రతి వస్తువు, బిడ్డ ముట్టుకుండే ప్రతి వస్తువు కూడా పవిత్రత కలిగి ఉండాలి అని ఆయన ఎదురు చూస్తుంటున్నాడు ప్రియులారా. మరి ఈ దినమున మన పరిస్థితి ఏ రీతిగా ఉందంటే బ్రదర్, మీరు దినంన నీళ్ళతో కడుక్కోమన్నారు, స్నానం చేసి దేవుని కనుదృష్టి ముందు కనబడాలి అని ఆయన కోరుకున్నాడు. ఇప్పుడు నా హృదయాన్ని శుద్ధిపరచుకోవాలంటే నేను ఏం చేయాలి? పవిత్రంగా ఉంచుకోవాలంటే నేనేం చేయాలి? ఏం కార్యం చేస్తే నా హృదయము పవిత్రపరచుకుంటున్నాను అని మీరు ప్రశ్న కానీ వేస్తే దానికి జవాబు కూడా వాక్యంలోంచే మనము చూడగలుగుతుంటున్నాము. చూడండి, చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం దయచేసి సహాయం చేయండి. నిర్దోషమైనది గాను, అది మాత్రం చదవండి. మహిమ గల సంఘముగాను ఆయన దానిని నిలవబెట్టుకోకుండా వలనని. దేన్ని పరిశుద్ధంగా కనపడాలని ఆయన కోరుకుంటున్నాడు? సంఘము అంటే ఎవరండి? కూడి వచ్చిన మనమందరం కూడా ఒక సంఘంగా ఇక్కడ కూడి ఉన్నాం. మనమందరం కూడా నిర్దోషంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా కనపడాలని ఏమి చేయాలంటున్నాడు ఆయన? వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనేను. ప్రియులారా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సంఘము గురించిన కొన్ని నమూనాలు రాస్తుంటున్నాడు. దేని ద్వారా మీ హృదయాలను మీరు పవిత్రపరచుకోవాలి అని అనుకుంటే వాక్యం అనే సత్యము. ఇది వాక్యం ఏంటండి? ఇది సత్యము. ఈ వాక్యము చేత మన ప్రతివారు హృదయము కూడా కడగబడతాయి. ఇది ఆత్మ సంబంధమైన కార్యం అండి. ఈ వాక్యం ఏం చేస్తుందంట? మన హృదయాల్ని పవిత్రపరుస్తుంది. లోపల ఉన్న డాగుని కానీ, దేవుని కన్నుదృష్టిలో ఉన్న కళంకం కానీ, ముడత కానీ ఏది కూడా అన్నీ కూడా శుభ్రము చేస్తుంది. ఎప్పుడు చేస్తుంది అంటే వాక్యాన్ని మనం చదివేటప్పుడు, ధ్యానించేటప్పుడు, ఒక్కసారి మనం పరిశీలన చేసుకునేటప్పుడు మన హృదయంలో దేవుడు మాట ఎప్పుడైతే గుచ్చుకుంటుందో, హృదయానికి తాకుతుందో, దానికి విరిగి నలిగిన మనసు అంటే హృదయం విరగాలి, మనసు నలగాలి అంట. వాక్యం చదివేటప్పుడు ఏం కావాలి? హృదయము విరగాలి, మనసు నలగాలి. అప్పుడే మన హృదయం కూడా పవిత్రపరచబడుతుంది. లేకపోతే నాకు అన్నీ తెలుసని నేను చదువుకుంటే ఏమాత్రం ఉన్న మురికి అలాగే ఉండిపోతుంది. శుద్ధీకరణ జరగదు ప్రియులారా.
కాబట్టి చదివేటప్పుడు కూడా మన హృదయాలు మనం సిద్ధపరచుకోవాలి, మనసులను కూడా మనం సిద్ధపరచుకోవాలి. వాక్యం అనే ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచుటకై తన్ను తాను అప్పగించుకొనేను. కాబట్టి కేవలము మనకు మార్గం ఒకటే, ఏంటండి? జీవము కలిగిన దేవుని వాక్యము. ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలంట? చదివిన తర్వాత అభ్యాసము చేయాలంట. అభ్యాసం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే అభ్యాసం చేస్తూ ఉంటున్నామో, చదివిన దాన్ని అన్నీ కూడా అభ్యాసం చేస్తూ ఉంటున్నాం, మెల్లమెల్లంగా ఆ శుద్ధీకరణ మన హృదయాల్లో జరుగుతూ ఉంటుంది. ఒకరోజు దినంన ప్రతి కీడు, ప్రతి డాగు, కలంగము కానీ అన్నీ కూడా శుభ్రంగా ఏరియల్ పౌడర్తో కడిగితే ఎలాగా శుభ్రంగా కడగబడతామో ఆ రీతిగా మన హృదయాలు కూడా కడగబడతాయి. ఒక దినంన ఏంటి బ్రదర్ ఇలాగ మారిపోయాడేంటి, ఏంటి మాటలేంటి, నా చూపేంటి, ఆయన డ్రెస్ ఏంటి, ఆయన నోరు తెరిస్తే బూతులు వచ్చేది, ఇప్పుడు అసలు ఏమి రావట్లేదేంటి, అబద్ధాలు మాట్లాడేవాడు అసలు సత్యం మాట్లాడుతున్నాడు ఏంటి, అబద్ధాలు మర్చిపోయాడా ఏంటి, అసలు ప్రార్థన చేసేవాడు కాదు, ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారని తిరుగుతూ ఉన్నాడు, ఆయన గురించి బోధించాలని ఆసక్తి కలిగి ఉన్నాడు. ఏంటి ఈ మార్పు ఏంటి అంటే, ఏం చేసింది ఆ మార్పు? ఆత్మ పరిశీలన ఎప్పుడైతే మనం చేసుకుంటామో తప్పనిసరిగా వాక్యమే మనల్ని ఏం చేస్తుందంట? శుద్ధీకరణ చేస్తుంది ప్రియులారా. తప్పనిసరిగా శుద్ధీకరణ ప్రతివారు కూడా పొందుకుంటాము. దానికి యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చదివినట్లయితే, పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, దేవు మనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. మీ హృదయాల్ని పరిశుద్ధపరచుకోండి అనే మాట మరి యేసుక్రీస్తు ప్రభువారు అనేక సార్లు మనకి జ్ఞాపం చేస్తూనే ఉన్నారు. ఎబ్రిల్కి రాసిన పత్రికలో 9వ అధ్యాయం 14వ వచనంలో, క్రీస్తు ఒక రక్తము నిర్జీవ క్రియలను విడచి జీవం కలిగిన దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. దేన్ని శుద్ధి చేస్తుంది? ఇప్పుడు మన మనస్సాక్షిని కూడా శుద్ధి చేస్తూ ఉంటుంది. జీవం కలిగిన దేవుని వాక్యము, యేసుక్రీస్తు ప్రభువారి రక్తము మన మనస్సాక్షిని కూడా అది శుద్ధీకరిస్తుంది. మన మనస్సాక్షి ద్వారా కూడా కొన్ని పాపాలు మనము చేస్తాం, విరుద్ధంగా చేస్తూ ఉంటాం, మన సాక్షికి విరుద్ధంగా చేస్తాం. అది కూడా లేకుండా కడగవేయబడతామంట యేసుక్రీస్తు ప్రభువారి రక్తము. ఇప్పుడు మనము పరిశుద్ధ బలలో మనమందరం కూడా పాల్పంపులు పొందుతున్నాము. చదవబడిన వాక్యము, తీసుకున్న ప్రభు వల్ల, ఇవి రెండు కూడా మన హృదయాలను ఏం చేయాలి? తప్పనిసరిగా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మనం ఇవన్నీ కూడా పరిశీలన చేసుకోవాలి. ప్రభువా, నా హృదయం నేను మిమ్మల్ని చూడాలి అంటే, మీ సన్నిధిని అనుభవించాలి అంటే తప్పనిసరిగా నా హృదయము పవిత్రంగా కనబడాలి, నా హృదయం శుద్ధీకరణ చేయబడాలి, ఆ అనుభవము కలిగి ఉండాలి అని ఒక దినంలో జరిగే కార్యం కాదు. దీనికి ఏం కావాలంట? అభ్యాసము చేయాలి. మీరు ప్రతి దినం కూడా అభ్యాసం చేయాలి. ఒక దినంన ఆ గొప్ప మార్పు దేవుడు మీ జీవితాల్లో కలుగు చేస్తాడు ప్రియులారా. ఒకసారి చాలామంది సాక్ష్యాలు ఇక్కడ పంచుకుంటూ ఉంటారు. ముందు జీవితాలు ఎలాగుండిందో, ప్రస్తుతము జీవితంలో ఏ మార్పు అయితే దేవుడు తీసుకొచ్చాడో అనేక మంది మంచి సాక్ష్యం ద్వారా కూడా దేవుణ్ణి మహిమపరిచినారు. ఇవన్నీ కూడా ఎలాగ జరిగిందండి? ఒక రోజులో వచ్చింది కాదు. అది ఎంతో అభ్యాసం చేసి దేవుని పాద సన్నిధిలో మోకరించి మరి ఆయనని మనవి చేసేటప్పుడు ఆ వాక్యం అనేది మన హృదయాలను ఏం చేసిందంట? పవిత్రపరిచింది, దేవునికి సమీపంగా తీసుకెళ్ళింది, మాట్లాడింది. ఇది చేయకూడదంటే చేయకూడదు, ఎందుకంటే నా సన్నిధి నువ్వు అనుభవించలేవు. చేయడానికి కూడా దేవుడు స్వేచ్ఛ ఇచ్చేసాడండి. అందరికీ కూడా స్వేచ్ఛ ఇచ్చేసాడు. నా దగ్గరికి రావాలంటే, నన్ను నువ్వు అంతగా ప్రేమించి నేను మాత్రమే నింపబడాలి నీ హృదయంలో అంటే, తక్కింది ఏది కూడా నువ్వు లోకంలో ఉన్నదంతా కూడా ఆశించకూడదు అంటే, దేవుని సన్నిధిలో మోకరించి ఎప్పుడైతే ప్రభువా ఈ విలువని ఎప్పుడైతే తెలుసుకున్నామో అదంతా గొప్పది కాదని మనం విడిచిపెట్టేస్తాం. ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఆ శుద్ధీకరణ జరగడం ప్రారంభమవుతుంది. మెల్లంగా ఆశలన్నీ కూడా
మర్చిపోతాం. బ్రదర్, ఏంటి బ్రదర్ మొన్న పోయిన వారం నా మీద కోపంగా ఉన్నారు, కోపంగా అది ఎప్పుడో మర్చిపోయాను బ్రదర్, నేను మిమ్మల్ని క్షమించేసాను, నేను అయిపోయింది, అది అసలు నా మనసులోనే లేదు, నా హృదయంలో అది అసలు నేను జ్ఞాపకం కూడా లేదు, ఎప్పుడు చెప్పాను అనేది కూడా జ్ఞాపకం కూడా లేదు అని ప్రేమించడం మనము ప్రారంభిస్తాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో చూడండి, చదవండి. మీరు సత్యమునకు విధేయుల అవుట చేత మీ మనసులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒక్కడిని ఒకడు హృదయపూర్వకంగా మికిటముగాను ప్రేమించుడి. ఏది కూడా మనసులో లేకుండా అన్నీ కూడా మీ మనసులను పవిత్రపరచుకొనిన వారై ఉండి మిక్కటముగా మీరు ఒకరిని ఒకరు ఏం చేసుకోవాలంటే సహవాసంలో ప్రేమించుకోవాలి. ఇది క్రీస్తు ప్రేమ అండి. క్రీస్తు ప్రేమ ఏంటి బ్రదర్ అంటే, అయ్యో యేసుక్రీస్తు ప్రభువారు నేను చేసిన పాపంలో ఆయన క్షమించేసాడండి, మీరు నా ఎడల చేసిన మీరు మాటలు కానీ అది పెద్దది కాదు, మీరు చెప్పిన మాటలు నాకు పెద్దగా అనిపించలేవు, మీరు ఒకవేళ నన్ను తిట్టి ఉండొచ్చు, కోపంగా నాకు హాని కలిగించవచ్చు, అయినను నా దేవుడు నేను చేసిన పాపంలో క్షమించాడు కాబట్టి క్షమించాలి అంటే నేను మొట్టమొదటిగా నా సహోదరుని క్షమించాలి. కాబట్టి నాకు నా పాపంలో కడగబడడం నాకు చాలా ప్రాముఖ్యం కాబట్టి అది అసలు నా మనసులోంచి తీసివేసేసాను. ఎలాగ ప్రేమించాలంట? మికిటముగా ప్రేమించాలి. ప్రియులారా, అటువంటి ప్రేమ మనలందరిలో కలిగి ఉండాలి అంటే కంపల్సరిగా ఈ శుద్ధీకరణ జరగవలసిందే. ఈ శుద్ధీకరణ లేకపోతే విభేదాలు వస్తాయి, గర్వము కూడా కలుగుతుంది, సమాధానం ఉండదు, ఒకరొకరి ఎడల ప్రేమ ఉండదు, అస్సలు ఉండదండి. కాబట్టి ఇవన్నీ కూడా కడగాలి అంటే మన హృదయాలు ప్రాబ్లం ఎక్కడ ఉందని మనం కనబెడితే ప్రతి వారిలో హృదయ శుద్ధీకరణ జరగలేదు. ప్రాముఖ్యంగా ఎక్కడ ప్రారంభం అవ్వాలంట? ఎక్కడ నుంచి ప్రారంభం అవ్వాలి? నడిపించే వారి నుంచి ప్రారంభం అవ్వాలి, సేవ చేస్తున్న వారం నుంచి ఈ శుద్ధీకరణ ప్రారంభం అవ్వాలి. ఇది అందరు సేవకులందరికీ కూడా వెళ్ళాలి. అప్పుడు అందరూ కూడా చక్కగా దేవుని సన్నిధిని హృదయపూర్వకంగా అనుభవించే గొప్ప ధన్యత దేవుడు ప్రతి వారికి కూడా దయచేస్తాడు. లేకపోతే మనసులో ఒకటి పెట్టుకొని నోటి ద్వారా ఒకటి దేవుని నామాన్ని మహిమపరిస్తే అది ఏమాత్రం కూడా ప్రజలకి బాగానే ఉంటుంది, కానీ దేవుడికి మాత్రం అంగీకారము కాదండి. కొద్దిమందిని పవిత్రపరచమని మోషే గారితో చెప్పాడండి. ఎంతమందిని చెప్పాడండి? కూడి వచ్చిన కొండ చుట్టూ ఉన్న ప్రజలందరినీ కూడా నువ్వు పవిత్రపరచాలి, ఎందుకంటే వాళ్ళు నా సన్నిధిని అనుభవించబోతుంటున్నారు. గుడారంలో వచ్చే ప్రతి బిడ్డ కూడా నా సన్నిధిని అనుభవించబోతుంటున్నాడు. ఆలయంలో వచ్చే ప్రతి బిడ్డ కూడా నా సన్నిధిని అనుభవించబోతుంటున్నాడు. కాబట్టి వాళ్ళందరికీ కూడా కొన్ని విషయాలు ఆయన సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా బోధించిన తర్వాత, శుద్ధీకరణ జరిగిన తర్వాత వాళ్ళందరూ కూడా వచ్చి దేవుని సన్నిధిని అనుభవించారు. మరి జీవం కలిగిన దేవుని సన్నిధిని మనమందరం కూడా అనుభవిస్తుంటున్నాము. అంత కష్టము మనకి దేవుడు అరణ్యంలో ఉన్న నమూనాలు అయితే మనకి ఇయలేదు, కానీ కేవలం మీరు వచ్చేటప్పుడు మీరు బట్టలు ఉతుకుంటున్నారో ఉతుకుంటూ వస్తే చాలా సంతోషమే. అన్నిటికంటే ముందు మీ హృదయ పరిశీలన మీరు చేసుకొని అడుగు పెట్టాలి. ప్రారంభ ప్రార్థన ముందే మీరు ఈ పరిశీలన మీలో జరగాలి. మీ పరీక్ష ప్రతిరోజు కూడా పరీక్షనే. బైబిల్ ముందు పెట్టుకొని ఈ మనసాక్షిని మీరు ఏం చేసుకోవాలంటే ఒక పరీక్ష వేసుకోవాలి. ఎంత మాత్రం నా హృదయము శుద్ధీకరణ అయి ఉంది, పక్కన కూర్చున్న సహోదరుని నేను ప్రేమించగలుగుతుంటున్నానా, అతనితో ఎలాగ నడుస్తాను, అతనితో కలిసి ఎలాగ పరిచర్య చేస్తాను, అతనితో కలిసి దేవుని స్వార్థని ఇతరులతో ఎలాగ పంచుతాను. మొట్టమొదటిగా అన్యులు ఎవరిని చూస్తున్నారంటే మన నడవడికని చూస్తారు, మనం చెప్పే బోధని కాదు. మనం చెప్పే బోధన బట్టి వాళ్ళు మారారు, మనల్ని చూస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఎలాగున్నారు, సంఘంలో ఎలాగుంది,
సంఘంలో అందరూ ఐక్యత కలిగి ఉన్నారా? సమాధానంగా ఉన్నారా? క్రమం పాటిస్తుంటున్నారా? క్రీస్తు ప్రేమను కనపరుస్తుంటున్నారా అని ఇవన్నీ చూసిన తర్వాతనే అన్యుడు లోపల చేర్చబడతాడు, వాడొచ్చి బలపడతాడు. మనలోనే ఈ సమాధానం, ఈ ఐక్యత, ఏకతాత్పర్యం లేకపోతే మనం బలపడలేము, వచ్చిన వారిని కూడా మనము బలపరచలేము ప్రియులారా. కాబట్టి ఆషామాషి కాదండి, దేవుని సన్నిధి అంటే చాలా విలువైనది. కాబట్టి అందరూ కూడా భయము భక్తితో ప్రియులారా, మనకి ఈ వాగ్దానాలు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. శరీరమునకును ఆత్మనకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందాము. సమస్త కల్మషం నుండి మనందరినీ కూడా పవిత్రులుగా చేసుకొందాము. ఎలాగ వస్తుందంటే దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఏం చేయాలంట? సంపూర్తి చేసుకొని శరీరమునకు ఆత్మనకు కలిగిన సమస్త కల్మషము మనము పవిత్రపరచుకుందాము. కాబట్టి ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రేణియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవుడు మనలందరినీ కూడా ఆయన కృపను బట్టి మనలందరినీ కూడా క్షమించి ఉన్నాడు. ఆయన పరిశుద్ధ రక్తము చేత దేవునితో ఆ సంధి కూడా చేసి ఉన్నాడు. ఆ సమాధాన స్థితిని కూడా మనకు దయచేసి ఉన్నాడు. కాబట్టి బలలో పాలు పొందిన ప్రతి బిడ్డ కూడా తన్ను తాను ఆత్మీయ పరిశీలన చేసుకోండి, హృదయము శుద్ధిపరచుకోండి. హృదయ శుద్ధి లేకుండా ఎవరు కూడా దేవుణ్ణి చూడలేరు. ఎంతమందికి దేవుని చూడాలని ఆశ కలిగి ఉన్నారండి? ప్రకటన గ్రంథంలో ఒక దినం రాబోతుంది. ఎలా చూస్తారంట దేవుణ్ణి? చదువుదాం, వాక్య భాగం కూడా చదివి ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనము. 22వ అధ్యాయం 4వ వచనం. ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఇంగ్లీష్ బైబిల్ అయితే దే షల్ సీ హిమ్ ఫేస్ టు ఫేస్ అనే మాట రాయబడి ఉంది. ముఖాముఖిగా మనము చూడబోతుంటున్నాం ప్రియులారా. అందరికీ ఆ భాగ్యం దొరకదు. సంఘంలో వచ్చే ప్రతి బిడ్డ కూడా ఈ ధన్యత దొరుకుతుందని మాత్రం ఖచ్చితంగా గ్యారంటీ మాత్రము లేదు. కానీ హృదయ శుద్ధి వారు మాత్రమే దేవుని ముఖాముఖిగా చూడబోయే ధన్యత దేవుడు మీకు అందరికీ కూడా దయచేయబోతుంటున్నాడు. కాబట్టి ఆ రీతిగా మన హృదయాల్ని మనం పవిత్రపరచుకుందాము, మనసుని కూడా పవిత్రపరచుకుందాము. దేవుని వాక్యం చేత ఉదక స్నానము అనుదినం కూడా అభ్యాసము చేస్తూ ఈ మంచి లక్షణాలు మనం పొందుకొని ప్రేమ కలిగి ఉందాము, సమాధానం కలిగి ఉందాము, ఐక్యతని పరిశుద్ధాత్మ అనుగ్రహించే ఐక్యతని మనం కాపాడుకుందాము. దేవుడు కొద్ది మాటలు మనం వెనుకలో దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకముందున మా గొప్ప తండ్రి, మీ ఉన్నతమైన పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు స్తోత్రములు తెలియజేస్తున్నాం ప్రభా. తండ్రి, మీ సన్నిధి ఎంత విలువైనదో, ఎంత పరిశుద్ధమైనదో, ఎంత పవిత్రమైనదో తండ్రి నైనా మీ వాక్యం ద్వారా మీరు మాకు జ్ఞాపం చేసిన విధానం బట్టి మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దయగల తండ్రి, కృపగల దేవా, ఈ సమయము తండ్రి నైనా ప్రభా, హృదయ శుద్ధి గలవారు ధన్యులని మీ వాక్యము సెలవించిన రీతిగా ఈ సంఘంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డ కూడా తండ్రి నైనా ప్రభా మా హృదయాల్ని తండ్రి నైనా ప్రభా మేము శుద్ధీకరించుకొని ఒక్కసారి ఆత్మీయ పరిశీలన చేసుకుని తండ్రి నైనా మీ వాక్యము చేత ప్రభా మాలో కలంకమైనను, ముడతైనను, డాగైనను, మీ కనుదృష్టిలో ఏది ఏమైనా క్రియలు ఏదైనా మా హృదయంలో ఒకవేళ ఉన్నట్లయితే దయచేసి మాలోంచి తొలగించమని వేడుకొంచుంటున్నాము. మీ సన్నిధిలో మేము నిర్దోషంగా కనపడాలి, పవిత్రంగా కనపడాలి. అటువంటి గొప్ప ధన్యత మాకు మీరు దయచేయమని వేడుకొంచుంటున్నానయ్యా ప్రభా. పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపం చేసుకోండి. సేవ చేస్తున్న సంఘ సేవలో ప్రభా వాడబడుతున్న ప్రతి ప్రభా బిడ్డని కూడా మీరు జ్ఞాపం చేసుకోండి అయ్యా. ప్రతి బిడ్డని కూడా తండ్రినైనా ప్రభా మీ వాక్యము చేత తండ్రినైనా
శుద్ధీకరణ దయచేయమని వేడుకొంచుంటున్నాను. వాళ్ళు ప్రభా వాళ్ళ మనస్సాక్షిని ఒక్కసారి తండ్రి నేను పరిశీలన చేసుకొని మీ సన్నిధిలో ప్రభా నిందారహితులుగాను పరిశుద్ధముగాను పవిత్రులుగాను కనబడడానికి ప్రభా మీరు సహాయం చేయమని వేడుకొంచుంటున్నాను. ప్రభా మేమందరము కూడా తండ్రి నేను ప్రభా మిమ్మల్ని ముఖాముఖిగా చూడబోతుంటున్నాం తండ్రి. అటువంటి గొప్ప ధన్యత మేము కలిగి ఉండాలంటే ప్రభా పరిశుద్ధాత్మతో మేము నింపబడి ఉండాలి. లోకాశల్లోంచి మా శరీరాశల్లోంచి నేత్రాశల్లోంచి మమ్మల్ని దూరపరచమని వేడుకొంచుంటున్నాను. సత్యం కలిగిన మీ మాటల చేత మమ్మల్ని ప్రతిష్ఠిత చేయమని వేడుకొంచుంటున్నాను. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ సంఘములో ఎల్లప్పుడూ ప్రభా శాంతి సమాధానంతో మీరు నింపండి, మీ ప్రేమతో నింపండి, ఏకభావం ఏక తాత్పర్యము ఏక మనస్తత్వముతో తండ్రి నైనా మేమందరం కూడా చక్కగా మీలో సంతోషించి మీలో ఆనందించే గొప్ప ధన్యత మాకు దయచేయమని వేడుకొంచుంటున్నాను. ఎల్లప్పుడూ తండ్రి నైనా ప్రభా మేమందరం కూడా ఒక్క శరీరం అంట కట్టబడిన శరీరంలో తండ్రి నైనా ప్రభా మేమందరం కూడా ప్రభా ఏక స్వరంతో పాడుతూ హృదయపూర్వకంగా పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో ప్రభా మిమ్మల్ని సేవించే గొప్ప ధన్యత మాకు దయచేయమని వేడుకొంచుంటున్నాను తండ్రి. ప్రభావితపడిన వాక్యం ప్రతి వారి హృదయంలో మీరు నాటి ఫలింపచేయండి. వినగలిగే చెవుల్ని గ్రహించుకునే మనసుని మీ వాక్యాన్ని అనుసరించే హృదయాలు కూడా మా ప్రతి వారికి మీరు దయచేసి మీరు మహిమ పొందుకోమని వేడుకొంచుంటున్నాను ప్రభా. మేము తండ్రినైనా ఏమాత్రం కూడా తండ్రినైనా శోధనలో పడిపోకూడదు. భయముతోనూ వణుకుతోనూ మిమ్మల్ని సేవించే ధన్యత దయచేయండి. అటువంటి భయాన్ని మా హృదయంలో మీరు పుట్టించమని వేడుకొంచుంటున్నాను. వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ సమయమున తండ్రినైనా ప్రభా మా అందరితో మీరు మాట్లాడి ఉన్నారు. మీ చిత్తమైతే తండ్రినైనా రాబోయే దినాల్లో ప్రభా విత్తబడిన వాక్యము తండ్రినైనా మా హృదయంలో ఫలింపజేసి ఇక్కడ సంఘంలో నిలబడి ప్రభా సాక్ష్యం పలికే రీతిగా తండ్రినైనా మా హృదయంలో గొప్ప మార్పును మీరు కలుగు చేయమని వేడుకొంచుంటున్నాను. స్త్రీలు కానీ పురుషులు కానీ మీరు జ్ఞాపం చేసుకుని కూడిచ్చిన ప్రతి బిడ్డ చిన్న బిడ్డని కూడా మీరు జ్ఞాపం చేసుకోండి అయ్యా. మేమందరము కూడా తండ్రినైనా ప్రభా మీ ప్రేమలో ముందు సాగే కృప దయచేయండి. మీ వాక్యానికి లోబడాలి, మీ ఆజ్ఞలకి లోబడాలి, మీ కట్టడాలకి మేము లోబడాలి తండ్రి. నేను అటువంటి మనస్తత్వాలు కూడా మాకు దయచేయమని వేడుకొంచుంటున్నాను. పరిశుద్ధ బలలో మేము పాల్పంపులు పొందుతుండగా తండ్రి నేను ఒకసారి మేమందరం కూడా ఆత్మీయ పరిశీలన చేసుకుని తండ్రి నేను మీ శరీరానికి సాదృశ్యంగా రొట్టని మీ అమూల్యమైన రక్తానికి సాదృశ్యంగా మీ ద్రాక్షారసం మేము భుజించుండగా తండ్రి నేను ప్రభా మీ మరణాన్ని ప్రచురం చేసే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా మీరు బలపరచండి, మీ సేవలో వాడుకోండి. సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.